మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో రైల్వేకి సంబంధించినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1 నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, అలాగే ఆర్పిఎఫ్, జేఈ, తర్వాత ఎన్టీపీసీ, గ్రూప్ డి, బిగినింగ్ డే ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిన 2024 నుండి 25 వరకు కంటిన్యూస్గా మనం వీడియోస్ రిపీటెడ్గా వేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎన్సీఆర్టీ కంటెంట్ అని పిఆర్ అకాడమీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఎన్సీఆర్టీ కంటెంట్ చదివితే దాని యొక్క లాభాలు ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, వచ్చే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎన్సీఆర్టీ స్టేట్ బోర్డా అనేది మొట్టమొదటిసారిగా పరిచయం చేసాం. అయితే అదే అనుగుణంగా స్టూడెంట్స్ నుంచి కూడా ఎక్కువ స్పందన వచ్చింది. ప్రతి ఒక్క స్టూడెంట్ బాగా ప్రజెంటేషన్ చేశారు, ఎగ్జామ్ బాగా రాశారు గతంలో. అయితే అన్ని ఎగ్జామ్స్ అయిపోయి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 లాస్ట్కి ఒక ఎన్టీపీసీ మిగిలింది. తర్వాత గ్రూప్ డి మొన్న వచ్చింది నోటిఫికేషన్. అయితే ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగి June 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన చేతిలో 20 డేస్ ఉంది. ఈ 20 డేస్ ఏ విధానంలో మనం ప్రిపరేషన్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం 20 డేస్లో మనం చదివినటువంటి చదువుని రికాల్ చేసి ఒకసారి అన్ని టాపిక్స్ అనేవి కూడా రిపిటేషన్ చేసి రాబోయే ఎగ్జామ్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి మీరు అనుకున్నటువంటి ఎన్టీపీసీ జాబ్ మీ చేతుల్లో రావాలి అంటే ముందు CBT 1 క్వాలిఫై అవ్వాలి. రైట్, CBT 1, CBT 2 సిలబస్ సేమ్, బట్ CBT 2లో కంప్యూటర్ అనేది యాడ్ అవుతుంది. రైట్, అయితే CBT 1లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే ఈ ఆర్ఆర్బి 20 డేస్ స్ట్రాటజీ అని ఫాలో అవ్వాలి. మరి ఏ స్ట్రాటజీ పరంగా మనం ఫాలో అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదివితే మనకి మార్క్స్ వస్తాయి అనేది ఏ సబ్జెక్ట్ మనకు ఉన్నటువంటి టోటల్గా 14 సబ్జెక్ట్స్. సో ఈ 14 సబ్జెక్ట్స్ కాస్త మనం బాగా ప్రిపేర్ అయ్యి మనం మార్క్స్ రావాలని ఎన్ని రోజులు మీరు ప్రిపేర్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి సంబంధించినవి 3, మ్యాథ్స్కి సంబంధించి 3 ఏటమ్మా అర్థమెటిక్ వస్తుంది, రీజనింగ్ వస్తుంది, ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది. అలాగే సైన్స్కి సంబంధించినవి 4. సో ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ సోషల్కి సంబంధించింది, సోషల్లో హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకనామీ. సో ఇవి 4. కామన్గా వచ్చినటువంటి ఏంటి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇవి ఎక్కడ మనం చూస్తుంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 4 సబ్జెక్ట్ 3 సబ్జెక్ట్ కదా. ఎన్విరాన్మెంట్ స్టడీస్, కంప్యూటర్, ఇవన్నీ మ్యాక్సిమం క్వశ్చన్స్ CBT 2లో ఎక్కువ వస్తున్నాయి. అందుకోసమే మొత్తం కలిపితే 14 సబ్జెక్ట్ అన్నాం. కానీ ఈ 12 సబ్జెక్ట్ నుంచి మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఏ చాప్టర్ పై మనం మక్కువ చూపించాలి, ఏ చాప్టర్ పై ఎక్కువ దృష్టి చూపించాలి, ఎలా చదవాలి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండమ్మా. 2018లో మరియు 22లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. రీజనింగ్ అయితే దాదాపు 20 చాప్టర్స్, అలాగే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ అండ్ ఎకనామిక్స్, స్టాటిక్ జీకే 24, ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ కంప్యూటర్ 26, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇలా టోటల్గా మనం చూసాం ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనం చూసాం. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇది మ్యాథ్స్కి సంబంధించినవి. తర్వాత ఇది సైన్స్కి సంబంధించినవి కదా. అయితే ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఇక్కడ బయాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత కెమిస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, తర్వాత ఫిజిక్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రైట్, సో వీటి నుంచి సోషల్ గ్రూప్లో చూస్తే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారు అంటే జాగ్రఫీకి ప్రాధాన్యత ఇచ్చారు. సో అలాగే ఈసారి కూడా స్ట్రాటజీలో అలాగే ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, ఇవన్నీ కామన్గా మనం చూస్తే స్టాటిక్ జీకే పైన ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో రీజనింగ్లో చూడండి సిరీస్, స్టేట్మెంట్, కంక్లూజన్, కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, వర్బల్, వర్డ్ అండ్ అవుట్ అండ్ వెన్ డయాగ్రామ్, మిస్సింగ్ నంబర్స్, బ్లడ్ రిలేషన్, మ్యాథమెటికల్. ఇవి ఎందుకు చూసారా, ఈ నంబర్తో సహా క్వశ్చన్స్ ఎలా వచ్చాయి గతంలో నంబర్తో సహా ప్రూఫ్తో పాటు నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఈ ప్రూఫ్తో పాటు చెప్పడానికి మొదటి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే తను చదివినటువంటి చదువు, ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ పై అలాగే స్టేట్మెంట్, కంక్లూజన్ పై రెండింటిపైన ఎక్కువ ప్రాధాన్యత అనేది ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఎలా ప్రయారిటీ ఇవ్వాలి సార్, మీ దగ్గర సమయం మీరు అర్థమెటిక్కి per day 2 hours అనేది మీరు కేటాయిస్తే మీ టైం టేబుల్లో
కేటాయిస్తే ఆ 2 అవర్స్లో మీరు చదివిన సిరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ చదివారు. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ చదివిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేశారు. మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ మనం చేయాలి కొన్ని. తర్వాత చాప్టర్ వైజ్ మనం ఏం చేయాలంటే PYQ చేయాలండి. అంటే 2018 ముందు, అంతకుముందు 2022 ముందు జరిగిన ఎగ్జామినేషన్లో ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి. సరే ఈ క్వశ్చన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా అంటే మన దగ్గర ఉన్నాయి. మన పిఆర్ అకాడమీ యాప్లో మనం దాదాపు 1 lakh బిట్స్ ఇస్తున్నామండి. 1 lakh బిట్స్ ఇస్తున్నాం. దీంట్లో ఏంటంటే NCERT కంటెంట్ అని NCERT బిట్స్ అనేసి ఇంతవరకు కానీ మనం ఎక్కడ కూడా NCERT బిట్స్ ఎవరు ఇవ్వట్లేదు. మొట్టమొదటిసారి మనమే NCERT బిట్స్ అనేసి మనం ఇవ్వడం జరిగింది. అది కూడా NCERTలో మళ్ళీ చాప్టర్ వైజ్ బిట్స్ అనేసి మేము తయారు చేయడం జరిగింది. కాబట్టి సో ఇలా 1 lakh బిట్స్ ఇస్తున్నాం. కాబట్టి రాబోయే ఎగ్జామినేషన్లో మీరు ఎవరి దగ్గర కోర్స్ తీసుకొని నో ప్రాబ్లం. మేము టెస్ట్ సిరీస్కి కేవలం 249 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. 1 month వెల్డిటీతో 2 months వెల్డిటీతో. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ తీసుకుని అట్లీస్ట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ కంక్లూజన్ కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, వెన్ డయాగ్రామ్ కానివ్వండి మిస్సింగ్. సో ఒక చాప్టర్ మనం పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత ఆ చాప్టర్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ థింగ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే చాప్టర్ పైన ఎంతవరకు మీకు అవగాహన వచ్చింది, అండర్స్టాండింగ్ లెవెల్ ఎంతవరకు మీకు అర్థమైంది. నెక్స్ట్ చాప్టర్లో గతంలో ఇచ్చినటువంటి PYQ ఏ స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది, ఏ స్టాండర్డ్లో. సో దట్ షుడ్ బి ఈజీయా, మోడరేటా లేదా డిఫికల్టా, ఈ 3 లెవెల్ కూడా తెలుస్తుంది. సో క్వశ్చన్స్ కూడా అన్ని డైరెక్ట్ మెథడ్లో ఉంటుందా, అప్లికేషన్ మెథడ్లో ఉంటుందా అనేది మీకు అవగాహన వస్తుంది. సో ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చిందో ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ అంటే మీరు రాయబోయే ఎగ్జామినేషన్కు ఆ పర్టికులర్ టాపిక్ నుండి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా రాయగలరు. ఈ ఎబిలిటీ రావాలి అంటే ఖచ్చితంగా మీరు టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. నంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎవరి దగ్గర కోర్స్ తీసుకుని నో ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్స్. సో వీ హ్యావ్ టు గో సచ్ ఏ వే. ఓకేనా. అర్థమెటిక్లో చూడండి సింప్లిఫికేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. అయితే సార్ నేను గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నాను, మళ్ళీ NTPC ప్రిపేర్ అవుతున్నాను అంటే గ్రూప్ డికి ప్రిపేర్ అయిన వాడికి NTPCకి ఉన్నట్టు సిలబస్ సేమ్, కానీ సబ్జెక్ట్ వెయిటేజ్ మాత్రం వేరు. సబ్జెక్ట్ వెయిటేజ్ అంటే సబ్జెక్ట్లో మళ్ళీ పర్టికులర్ టాపిక్ వెయిటేజ్ వేరు. సో సబ్జెక్ట్ వెయిటేజ్ వేరు, టాపిక్ వెయిటేజ్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింప్లిఫికేషన్లో ప్రాధాన్యత ఇచ్చారు, గ్రూప్ డికి నంబర్ సిస్టంలో ప్రాధాన్యత ఇవ్వచ్చు. అందుకోసమే ఏ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎగ్జామ్ బట్టి సబ్జెక్ట్ వెయిటేజ్, టాపిక్ వెయిటేజ్ అనేది మారిపోతుంది. కాబట్టి అది గమనించాలి. రైట్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన మెన్సురేషన్ చూడండి 278 క్వశ్చన్, ఆల్జిబ్రా, జామెట్రీ, మీన్ మోడ్ మీడియన్, అలాగే ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, హైట్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ. సో ప్యూర్ మ్యాథ్స్లో చదవాల్సింది. సో ఇప్పుడు నేను ఇక్కడ 8 టాపిక్స్ చెప్పాను. దాంట్లో ఎన్ని టాపిక్స్ మీరు ఈ 20 డేస్లో కవర్ చేయగలుగుతారు అనేది మీవే. సో అట్లీస్ట్ దీంట్లో ఉన్న 4 చాప్టర్స్ అయినా కంప్లీట్ చేస్తే, ఒకవేళ అన్నీ రివిజన్ చేస్తాం సార్ ఇప్పుడు ఓన్లీ ప్రాక్టీస్ బిట్సే కావాలంటే సో నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మేము అందిస్తున్నాం. కాబట్టి దయించి ఈ ప్రాక్టీస్ బిట్స్ కానీ మీరు తీసుకుంటే వెరీ 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 హెల్ప్ఫుల్. లేదు సార్ కోర్స్ తీసుకున్న మంచిదే. 1500 రూపీస్కి ఆల్ టైప్ ఆఫ్ కంప్లీట్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్లో చూడండి మరి 55 లైట్ అనే చాప్టర్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్, తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్, హీట్, ఎలక్ట్రిసిటీ, ఇన్వెంటిషన్, సౌండ్, గ్రావిటేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, వెబ్, ఇవి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 సబ్జెక్టులు కలిపి మనకి జనరల్ అవేర్నెస్లో వచ్చే మార్క్స్లో ఇక్కడ సైన్స్కి వెయిటేజ్ ఉంటుంది, అక్కడ సోషల్ స్టడీస్ వెయిటేజ్ ఉంటుంది. దాంట్లోపు వచ్చినటువంటి క్వశ్చన్స్ 5-6 క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో వస్తుంది, ఎలా వస్తుంది, ఏ చాప్టర్ ప్రాధాన్యత ఇస్తున్నారని మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ నేను టోటల్గా 10 టాపిక్స్ రాసిన. ఈ 10 టాపిక్స్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిపోయారా? వెల్ అండ్ గుడ్, ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ నేను 7-8 టాపిక్స్ మాత్రమే చదివాను సార్, ఇంకా మిగిలిన 1 or 2 అంటే ఈ 20 డేస్ ముందు కూడా చదివేసి దానిపైన ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ కెమిస్ట్రీ సంబంధించింది చూడండి మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్, అలాగే
మెటల్స్ నాన్ మెటల్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీరియాడిక్ క్లాసిఫైర్, పీరియాడిక్ టేబుల్ అంటాం, ఫ్యూయల్, ఆటమిక్ స్ట్రక్చర్, యాసిడ్, బేసిక్, సాల్ట్ అండ్ ఆటమిక్ న్యూక్లియర్. వీటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి, 42, 43 క్వశ్చన్స్. అంటే కెమిస్ట్రీకి ఇక్కడ ఒక 4-5 చాప్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకే, 4-5 చాప్టర్లకి ఏది ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అంటాం, అలాగే కెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్, మెటల్స్ నాన్ మెటల్స్ అండ్ దేర్ కాంపౌండ్స్ అప్లికేషన్ అనేది ఎక్కువ ప్రాధాన్యత ఈ 2 చాప్టర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్కి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి ప్రాధాన్యతలో మనం మార్క్స్ స్కోరింగ్ చేయగలగాలి అంటే మనము ఆ టాపిక్ పైన పర్టికులర్ కామెంట్ ఉండాలి. ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ ఆ పర్టికులర్ టాపిక్ పైన మన కమెంట్ లేకపోతే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఆ సబ్జెక్ట్ పైన కమెంటింగ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. కమెంటింగ్ ఎప్పుడు వస్తుంది? మన సబ్జెక్ట్ని క్లియర్గా నేర్చుకున్న తర్వాత క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి. బయాలజీలో చూడండి ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే హ్యూమన్ బాడీకి ఇవ్వడం జరిగింది. తర్వాత డిసీజెస్, హ్యూమన్ డిసీజ్, ఎనిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, మేజర్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అండ్ ఇక్కడ సెల్, ప్లాంట్ ఫిజియాలజీ. సో ఈ 7 చాప్టర్కి ఇచ్చారు ఎక్కువ ప్రాధాన్యత. దాంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఏంటంటే హ్యూమన్ బాడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, అలాగే హ్యూమన్ డిసీజెస్కి కూడా ఎక్కువ ప్రాధాన్యత. తర్వాత ఈ ప్లానెట్ అండ్ ఎనిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఈ 2 చాప్టర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని అంటాం. అలాగే ఈ 2 చాప్టర్లు కూడా హ్యూమన్కి సంబంధించిన 2 చాప్టర్లు, అలాగే ఎనిమల్కి సంబంధించినటువంటి కింగ్డమ్కి సంబంధించి 2 చాప్టర్లు. వెరీ వెరీ అంటే ఈ 4 చాప్టర్లు కానీ మనం చదివితే మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్ బయాలజీలో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ చాప్టర్ నుంచి మనం ఏం చేయాలంటే ఎన్సీఈఆర్టీ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ఓకే, తర్వాత చాప్టర్ వైజ్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేయగలుగుతారో మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్ట్ పైన కమెండింగ్ వస్తుంది. సబ్జెక్ట్ పైన కమెండింగ్ వస్తే రానున్న ఎగ్జామినేషన్లో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా తక్కువ శాటిలైట్స్, అలాగే న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ ఆర్గనైజేషన్ ఇవి చూస్తారు. రైట్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తేది ఏంటంటే సోషల్కి సంబంధించినటువంటి జీకేలో స్టాటిక్ జీకే పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మ్యాక్సిమం 4 మార్క్స్ వస్తున్న స్ట్రాటజీకి. మరి స్ట్రాటజీకి నుంచి 4 మార్కులు మీరు పొందాలి అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది ఒక బెస్ట్ దారి అవుతుంది. ఏంటంటే ఈ టాపిక్స్. దాంట్లో ఆర్గనైజేషన్ పైన ఎక్కువ దృష్టి పెట్టి నేర్చుకోవాలి. ఆర్గనైజేషన్లో గతంలో జరిగిన ఎగ్జామినేషన్ 106 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే పోర్ట్స్ ఇన్ ఇండియా, ట్రైబ్స్, స్కీమ్స్, అలాగే డాన్స్, స్టాటిక్ జీకే, ఇంపార్టెంట్ డేస్, స్పోర్ట్స్, ఫెస్టివల్స్. సో అలాగే వరల్డ్ జీకే అవార్డ్స్, ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ ప్రాధాన్యత ఈ టాపిక్స్ ఇచ్చారు. ఈ టాపిక్స్ కానీ ఒకవేళ మీరు దీంట్లో ఏదైనా చాప్టర్ మిస్ అయి ఉంటే దయచేసి మళ్ళీ ఒకసారి పునరావృత్తి చేయండి. మళ్ళీ అంటే 4 మార్కులు. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే స్ట్రాటజీకి. మరి ఆ స్ట్రాటజీకి నుండి మనం మార్క్స్ పొందాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మ్యాక్సిమం 6 months ఒక కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. సో జూన్లో జరుగుతుంది కదా, జూన్ బిఫోర్ మే, ఏప్రిల్, ఓకే, మార్చ్, ఫెబ్, జాన్, డిసెంబర్, ఇలా ఈ 6 months కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. కరెంట్ అఫైర్స్లో ఈ 6 months ఒక కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. దీంట్లో ఏ టాపిక్స్ చదవాలి? నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, ఓకే, అలాగే ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్, స్కీమ్స్, అవార్డ్స్, ఓకే, స్పోర్ట్స్, గేమ్స్, ఇవి మనం చదువుకోవాల్సి. తర్వాత మిలిటరీ అఫైర్స్, ఇవి ఉన్నటువంటి వీటి నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 months 6 months కరెంట్ ఇవి చూస్తే చాలు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయితే మన దగ్గర ఉంది. రైట్, నెక్స్ట్ మనం ఇప్పుడు హిస్టరీ పార్ట్కి సంబంధించినటువంటి 3 పార్ట్లు: ఏన్షియన్ హిస్టరీ, మెడియవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో హిస్టరీలో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారంటే మోడర్న్ హిస్టరీ. ఏన్షియన్ మీడియవల్లో అయితే ఉంటుంది, క్వశ్చన్స్ రాకుండా పేపర్ తయారవ్వట్లేదు, క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ వేరేజ్ వి కంపేర్ టు ది మోడర్న్ హిస్టరీ టు ఏన్షియన్ అండ్ మీడియవల్లో మోడర్న్ హిస్టరీ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎనీహౌ మరి గతంలో ఏ టాపిక్ ఇచ్చారు అంటే ఏన్షియన్ హిస్టరీలో ప్రీ హిస్టరిక్ అండ్ వెలిష్, మౌర్యన్ డైనస్టీ, బుద్ధ
బుద్ధిజం, వేదిక్ ఏజ్, గుప్తా డైనస్టీ వీటి నుంచి ఇవ్వడం జరిగింది. మిడియవల్ అయితే మొఘల్ పీరియడ్, వర్స్ అండ్ ట్రేడిస్, అక్బర్, సిక్ గురు, ఫారెన్ ఇన్వెన్షన్, స్లాబ్ డైనస్టీ, విజయనగర్ ఎంపైర్. ఇది మిడియవల్. మోడర్న్లో అయితే వెరీ వెరీ వెరీ, ఎందుకంటే నిజమైనటువంటి చరిత్ర ఎక్కడ కనిపిస్తుంది మోడర్న్, హౌ ద ఇండియన్ హ్యాస్ మోడిఫికేషన్. సో బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనం ఏ విధంగా మన స్వతంత్రాన్ని మనం సంపాదించామనేది అసలైనటువంటి ఎక్కడ, మరి భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందడానికి దారి దోహదపడింది అనేది కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి సో మోడర్న్ హిస్టరీకి ప్రాధాన్యత ఉంది. అలాగే గాంధీనేరా, బ్రిటిష్ యాక్ట్ అండ్ పాలసీస్, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, గవర్నమెంట్ అండ్ వైస్రాయ్స్, ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్, ద రివల్యూషనరీస్ అండ్ సోషలిజియస్ రిఫార్మ్స్. సో ఏ చాప్టర్ పైన ఆద్య ప్రాధాన్యత ఇచ్చారు? ఒకవేళ ఈ చాప్టర్ నుంచి మళ్ళీ చెప్తున్నాను, ఏ చాప్టర్ నుంచి ఏదైనా ఒక టాపిక్ కంప్లీట్ కాకపోతే దయచేసి కంప్లీట్ చేయండి. నెక్స్ట్ పాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్లమెంట్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నమెంట్ బాడీస్, ఫండమెంటల్ రైట్స్, అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ వీటిపైన ఎక్కువ దృష్టి పెడతారు అనమాట. ముఖ్యంగా ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ పైన, అలాగే పార్లమెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పైన గతంలో ప్రతిసారి వాటి నుంచే ఎక్కువ క్వశ్చన్ వస్తుంది. కానీ జాగ్రఫీ అనేది ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, అగ్రికల్చర్, వరల్డ్ జాగ్రఫీ, ట్రాన్స్పోర్టేషన్, మినరల్స్ వీటిపైన, పాపులేషన్, మౌంటైన్ వీటిపైన కొంచెం ఎక్కువ దృష్టి పెడితే చాలు జాగ్రఫీకి. నెక్స్ట్ ఎకనామిక్స్ అయితే మనీ బ్యాంకింగ్ అనేది ఖచ్చితంగా వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, బడ్జెట్స్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే 5 year ప్లాన్ వీటిపైన ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తే ఎకనామిక్స్ సరిపోతుంది. ఎకనామిక్స్లో ఎక్కువ దృష్టి పెట్టాలని 4-5 చాప్టర్. కెమిస్ట్రీ అంటే నేను ఏమంటున్నానంటే ఈ 20 days ప్లాన్లో మనం హిస్టరీ నుంచి ఒక 15 చాప్టర్లు చదివితే, జాగ్రఫీ నుంచి ఒక 5, పాలిటీ నుంచి ఒక 5, ఓకే, ఇది హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్, ఈ 5 ఇలా చదివితే మనకి చాలు, అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్కోర్ చేయడానికి. మరి సైన్స్కి వచ్చేటప్పుడు మినిమం 7-8 టాప్స్ చదవాలి. సో సైన్స్లో ఒక 20, మనం సైన్స్లో 25, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్లో 25 వేసుకుంటే అంటే 55 చాప్టర్స్ మనం కానీ చదవగలిగితే జనరల్ అవేర్నెస్ నుంచి మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. సో బిట్ అయితే మిస్ అవ్వడానికి లేదు. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా బలం ఏంటంటే మీరు ఏమైనా చదవాలంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదవండి, ఎన్సీఆర్టీ బిట్స్ మాత్రం ప్రాక్టీస్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీకు బలం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు కొండంత బలం దొరుకుతుంది. క్వశ్చన్స్ ఎలా గతంలో అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ ఫార్మేషన్ అయింది, రాబోయే రోజుల్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయని మీకు ఒక అవగాహన వస్తుంది, ఈజీగా స్కోర్ చేయరు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఆ కోర్స్ పర్చేజ్ చేసి మీరు ప్రిపేర్ అయితే ఎస్ మీరు అనుకున్నట్టు CBT 1లో మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మన ఛానల్లో PR అకాడమీ డైలీ 11 o'clockకి మనం లైవ్ సెషన్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. డైలీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం 50 questions. సో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తే మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి మరికొంత హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీకు ఎగ్జామ్ అయినంత వరకు మేము సపోర్ట్ అందిస్తూనే ఉంటాం. ఐ హోప్ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.